కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో 15,000 అమ్మెదువిన ఇస్తామని చెప్పే నేడు 2,000 రూపాయలు తగ్గించి 13,000 వేయడం దారుణమన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ చందు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేస్తుందంటూ రామలక్ష్మణ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో చందు మాట్లాడుతూ ఇచ్చిన 13,000 కూడా ఇంతవరకు ఏ విద్యార్థి అకౌంట్లో పడలేదని మండిపడ్డారు. ఈ నెలాఖరుగా పడతాయని లోకేష్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమ్మ దీవెన పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చందు. ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం ఏదైతే పెట్టారో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు తల్లిదండ్రుల ఖాతాల్లో 13,000 రూపాయలు మాత్రమే అందజేస్తుంది. ఏమంటే స్కూల్ అభివృద్ధి, కాలేజ్ అభివృద్ధి అనే పేరుతో విద్యార్థులు మోసం చేస్తుంది. ఈరోజు 2,83,000 మంది అడుగుతున్నా సరే 1,83,000 మాత్రమే పరిమితం చేశారు ఈ తల్లికి వందనం పేరుతో. ఇప్పటికి కూడా ఈ 13,000 రూపాయలు, కనీసం ఈ 13,000 రూపాయలు కూడా ఏ విద్యార్థి అకౌంట్లో తల్లి ఖాతాలో కూడా పడలేదు. ఎందుకని అడిగితే అక్కడ ఉన్న సిస్టమ్స్ ప్రాబ్లం అని చెప్తున్నారు. స్లోగా అవుతుంది. ఈ నెల 30లోగా ఏదో ఒకటి చేసి మేము పంపిస్తామని చెప్పి గవర్నమెంట్ లోకేష్ గారు ప్రకటన చేశారు. దీని వెంటనే ఏవైతే బకాయిస్ ఉన్నాయో ఆ బకాయిలను రిలీజ్ చేయాలి. అలానే ఈ ఫీజు రిమెంట్తో ఈ తల్లికి వందనం లింక్ అనేది ఆపాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. ఈరోజు స్టేట్ వైడ్ కూడా ఎస్ఎఫ్ఐ అన్ని జిల్లాల్లో ఇలా మానవహారాలు ర్యాలీలుగా నిర్వహిస్తున్నాం. ఇదే మా ముందు చూసిగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కానీ రిలీజ్ చేయకపోతే ఫీజు రిమెంట్ లింక్ చేయకుండా అమ్మకు వందనం పథకాన్ని రిలీజ్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థి అకౌంట్లో 15,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తున్నాం.